Hi friends, welcome to our channel SLNS Tell. Okay, so let us start today's class. Today's class is very important. Okay, so కొంచెం లాస్ట్ క్లాస్ది రీకలెక్ట్ చేసుకొని మనము ఈ క్లాస్ కంటిన్యూ చేసి మనము ముందుకు వెళ్దాము, రైట్? సో లాస్ట్ క్లాస్ మనము ఎంతవరకు నేర్చుకున్నామంటే టాప్ ఆఫీషియల్స్, టాప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ ఇన్ శతవాహన డైనాసిటీ గురించి శ్రద్ధగా నేర్చుకున్నాము. ఓకే, సో ఈ డిస్కషన్ అంతా మనము కింగ్స్ గురించి నేర్చుకున్నాము. కింగ్స్ ఒక హిస్టరీ, వారి యొక్క వీర చరిత్ర, వారు చేసిన సాహసాలు, వారు చేసిన అద్భుతాలు అవన్నీ మనము బాగా నేర్చుకున్నాము, రైట్? నా ఇప్పుడు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అనమాట, రైట్? కార్యాచరణ ఎలా ఉండేది, ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉండేది, ఇవన్నీ మనము ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ శతవాహన డైనాసిటీలో బాగా నేర్చుకుందాము. ఓకే, సో అసలు యాక్చువల్లీ ఇదంతా ఎలాబరేట్గా ఉంది. ఎందుకు ఇంతగానో ఉందంటే ఇదొక 300 to 400 ఇయర్స్ జరిగిన హిస్టరీ కాబట్టి, ఓకేనా? ఇది 300 to 400 ఇయర్స్ జరిగిన హిస్టరీ కాబట్టి ఇది చాలా ఉంటుంది నేర్చుకునేది. మనము పాయింట్ టు పాయింట్ మనం ఏది మిస్ కాకుండా నేర్చుకోవాలి. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్, రైట్? లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనము ఈరోజు క్లాస్ దేంతో స్టార్ట్ చేద్దామంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అంటాము, లేకపోతే దీన్నే హెడ్స్ అంటాము. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, హెడ్స్ డ్యూరింగ్ శతవాహన డైనాసిటీ ఆర్ శతవాహన కింగ్డమ్. ఓకేనా? సో మనం బాగా నేర్చుకోవాలి ఈ క్లాస్, రైట్? బాగా వినండి, శ్రద్ధగా వినండి, రైట్? నిదానంగా చెప్తాను, శ్రద్ధగా వినండి, రైట్? అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అండ్ హెడ్స్ యాక్చువల్లీ వారు ఎలా ప్లాన్ చేసినారు ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి అంటే, ఈ వారి యొక్క డైనాసిటీని, వారి యొక్క సామ్రాజ్యాన్ని పార్ట్స్గా డివైడ్ చేసినారు అనమాట. ఓకే, పార్ట్స్ అంటే ఈచ్ పార్ట్. ఇప్పుడు రాజువే అంతా చూసుకోలేడు కదా, రాజువే రోజు అంతా ప్రజలను కలిసి మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ స్కీమ్స్ అని మీకు చేరుకుంటున్నాయా, మీరందరూ సంతోషంగా ఉన్నారా అని రాజువే ప్రతి ఒక్కరిని అడగలేరు. కాబట్టి వారి యొక్క ఉన్న నాలెడ్జ్, ఓకే, మార్వలస్ నాలెడ్జ్ అంటాం, అద్భుతమైన జ్ఞానం ఉంది వాళ్ళకి. ఆ జ్ఞానంతో వారు ఏం చేస్తున్నారంటే ఈ కింగ్డమ్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసినారు. ఈ పార్ట్స్ని మనం ఇప్పుడు ఎలా డివైడ్ చేసినారు, ఆ పార్ట్స్ కింద ఏం స్పెషాలిటీ ఉంది, హిస్టరీ అనేది మనకి ఏం నేర్పిస్తుంది అనేది ఇప్పుడు స్పష్టంగా చూసి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఈ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనేది చూడండి, బాగా ఇట్లా రాస్తున్నాను, మీరు ఇట్లనే రాసుకొని నేర్చుకోండి 1 by 1. ఫస్ట్ డివిజన్ మనం ఎలా స్టార్ట్ చేద్దామంటే రాజకం కేటా రీజియన్. చూడండి, రాజకం కేటా రీజియన్. ఓకే, ఫస్ట్ రీజియన్ వచ్చేసి రాజకం కేటా రీజియన్, రైట్? రాజకం కేటా రీజియన్, ఫస్ట్ రీజియన్ వచ్చేసి రాజకం కేటా రీజియన్. నెక్స్ట్ హాఫ్ అంటే నెక్స్ట్ డివిజన్ ఏంటిదంటే ఏరియాస్ ఆఫ్ ది ఫ్యూడేటరీస్. ఏరియాస్ ఆఫ్ ది ఫ్యూడేటరీస్. ఓకే, ఏరియాస్ ఆఫ్ ది ఫ్యూడేటరీస్. నెక్స్ట్ డివిజన్ ఏంటిదంటే బార్డర్ ఏరియాస్. ఓకే, లాస్ట్ వచ్చేసి చిన్నది ఆహారాస్. ఓకే,
ఆహారాస్. చూడండి, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ హెడ్స్ గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. ఫస్ట్ యాక్చువల్లీ వీళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఫస్ట్ డివిజన్ ఏంటిదంటే రాజకం కేటా రీజియన్ అంటాము. సెకండ్ వచ్చేసి ఏరియాస్ ఆఫ్ ది ఫ్యూడేటరీస్. థర్డ్ బార్డర్ ఏరియాస్. ఫోర్త్ వచ్చేసి ఆహారాస్. చూసినారా? ఇప్పుడు అన్ని హెడ్డింగ్స్ రాసుకున్నాం కదా. ఈ హెడ్డింగ్స్ కింద మనకి హిస్టరీ ఏం నేర్పిస్తుంది, మనం ఏం నేర్చుకోవాలి అనేది శ్రద్ధగా చూద్దాము. పాయింట్ టు పాయింట్ రాస్తాను, మీరు బాగా చూడండి, బాగా నేర్చుకోండి ఇవన్నీ. ఓకే, రాజకం కేటా రీజియన్. ఈ రాజకం కేటా రీజియన్ కింద మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇది డైరెక్ట్ రాజు యొక్క పర్యవేక్షణలో ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ రాజకం కేటా రీజియన్ అనేది రాజు ఒక అధీనంలో ఉంటుంది. అంటే రాజ్యం అంతా రాజు కిందనే ఉంటుంది. కానీ ఈ ఎస్పెషలీ రాజకం కేటా రీజియన్ అనేది చూడండి, పేర్లోనే మనం గుర్తుపెట్టుకోవాలి, రాజా అని ఉంటుంది. రాజా అంటే కింగ్ కింద ఉంటుంది. కాబట్టి ఇది రాజకం కేటా రీజియన్ అని మనము రాస్తున్నాము. ఓకే, మనకి హిస్టరీ ఇట్లా నేర్పిస్తుంది రాజకం కేటా అని, రైట్. ఇక్కడ మనం ఏం రాస్తున్నామంటే డైరెక్ట్ రూల్ ఆఫ్ ద కింగ్. ఓకేనా? డైరెక్ట్ రూల్ ఆఫ్ ద కింగ్. కింగే డైరెక్ట్గా చూసుకుంటాడు, రైట్. రాజ పరిపాలన, సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు, ఇవన్నీ ప్రజల యొక్క ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఐడెంటిఫై చేయడం, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఇదే కింగ్ యొక్క ప్రథమ కర్తవ్యం. ఓకేనా? ఇదంతా మనకి ఎక్కడ నేర్చుకుంటున్నాము? రాజకం కేటా రీజియన్లో నేర్చుకుంటున్నాం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫ్యూడేటరీస్ దగ్గరకు వద్దాము. ఫస్ట్ మీనింగ్, ఫ్యూడేటరీస్ మీనింగ్ ఏంటిది? ఫ్యూడేటరీస్ అంటే మనకు కొంచెం తెలుసు. ఫ్యూడేటరీస్ ఈజ్ ఏ సోషలిస్టిక్ సిస్టమ్. ఓకే, ఇదొక సోషలిస్టిక్ సిస్టమ్. ఈ సోషలిస్టిక్ సిస్టంలో ఈ ఫ్యూడేటరీస్ని మనం ఏమని నేర్చుకుంటామంటే ఇదొక ఫ్యూడల్ సిస్టమ్. ఫ్యూడల్ సిస్టమ్, ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటిదంటే ఓల్డెన్ డేస్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చేవారు. ఆ ల్యాండ్ ఇచ్చి వారి నుంచి రిటర్న్గా వారి యొక్క లాయల్టీ అనేది తీసుకునేవాళ్ళు అనమాట. అంటే వారు ఏదైనా పనిలో నిపుణులు ఉంటే వారి నుంచి ఆ పని చేయించుకోవడము. ఓకే, ఇంటేక్ ఏదైనా వారి నుంచి ఆశించడం అనేది ఈ ఫ్యూడల్ సిస్టమ్ కానీ ఈ ఫ్యూడేటరీస్ అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఈ ఏరియాస్ ఆఫ్ ది ఫ్యూడేటరీస్లా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా నేర్చుకుందామంటే ఫస్ట్ వచ్చి చుటూస్ ఇన్ మైసూర్. చుటూస్ ఇన్ మైసూర్. ఓకే, చుటూస్ ఇన్ మైసూర్. మైసూర్లోని ఫ్యూడేటరీస్ ఎవరు అంటే వారు చుటూస్. ఇట్లా మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ కురూస్ ఇన్ కొల్హాపూర్. కురూస్ ఇన్ కొల్హాపూర్. కురూస్ ఇన్ కొల్హాపూర్, రైట్. కురూస్ ఇన్ కొల్హాపూర్. నెక్స్ట్ ఇక్ష్వాకుస్ ఇన్ విజయపురి. చూడండి, ఇక్ష్వాకుస్ ఇన్ విజయపురి. విజయపురి, రైట్. నెక్స్ట్ మహారథీస్. నెక్స్ట్ మహారథీస్ అండ్ మహాభోజాస్. మహారథీస్ అండ్ మహాభోజాస్. వీరు ఎక్కడున్నారు? మహారథీస్ అండ్ మహాభోజాస్. మహా తెలుసు కదా, మహారాష్ట్ర. మహారాష్ట్ర. ఓకే, చుటూస్ ఇన్ మైసూర్, కురూస్ ఇన్ కొల్హాపూర్, ఇక్ష్వాకుస్ ఇన్ విజయపురి, మహారథీస్ అండ్ మహాభోజాస్ ఇన్ మహారాష్ట్ర. చూసినారా? ఇలా మనము నేర్చుకోవాలి. ఓకే, ఇలా మనం నేర్చుకోవాలి, రైట్. చూడండి, నెక్స్ట్ మనము బార్డర్ ఏరియాస్ కిందికి వద్దాము. ఓకే, ఈ
బార్డర్ ఏరియాస్ ఎవరు చూసుకునేవారు, ఎవరి అధీనంలో ఇది ఉండేది అంటే ఆర్మీ. ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. బార్డర్ అంటే ఇలా లింక్ తోటి మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. బార్డర్ ఏరియా అనగానే మనకి ఆర్మీ అనేది గుర్తుకు రావాలి. ఓకే, ఆర్మీ, సోల్జర్స్, సైనికులు, సేనాని ఇట్లాంటి పదాలతోటి మనము గుర్తుపెట్టుకోవాలి. సో బార్డర్ ఏరియాస్ ఎవరి అధీనంలో ఉండేది, ఎవరు చూసుకునేవారు బార్డర్ ఏరియాస్ అంటే కంట్రోల్ ఆఫ్ ఆర్మీ, కంట్రోల్ ఆఫ్ ఆర్మీ కమాండర్స్. ఆర్మీ అంటే కమాండర్స్. ఓకే, ఆర్మీ కమాండర్స్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనము నేర్చుకోవాలి. ఈ ఆర్మీ అనేది ఎప్పుడైతే వచ్చేసిందో వీరే రాను రాను ఎలా డెవలప్ అయిపోయినారంటే వారే ల్యాండ్ లార్డ్స్ లాగా అంత ఉన్నతంగా ఎదిగినారనమాట. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బార్డర్ ఏరియాస్ ఈ కమాండర్స్ అంటే ల్యాండ్ లార్డ్స్ లాగా వీరే అంత టాప్ పొజిషన్గా వీరు ఎదిగినారనమాట. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఆహారాస్. ఆహారాస్ అంటే ఏమొస్తుంది, ప్రావిన్సెస్, రైట్. ఆల్రెడీ ప్రావిన్సెస్ నేర్చుకున్నాము. చిన్న చిన్న గ్రూప్ ఆఫ్ సమ్ విలేజెస్, గ్రూప్ ఆఫ్ సమ్ డిస్ట్రిక్ట్స్ని మనము ప్రావిన్సెస్ అంటాము. ఇది ప్రావిన్సెస్. ఆహారాస్ అంటే ఏంటిదంటే ప్రావిన్సెస్. ఓకే, ఇట్లా మనము నేర్చుకోవాలి, రైట్. సో మనకిప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనగానే ఇప్పుడు ఇట్లా డివైడ్ చేసినారు, ఇట్లా నేర్చుకుంటున్నాము అని తెలిసింది. ఇది ఒక పాయింట్ తెలిసింది. నెక్స్ట్ అసలు అప్పట్లో నగరాల గురించి ప్రస్తావన ఇంతవరకు మనకు సరిగా రాలేదు, రైట్. అన్నీ ఇప్పుడు మనం ఇన్ని రోజులంతా ఇన్స్క్రిప్షన్స్, శాసనాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు క్లాసు స్పెషాలిటీ ఏంటిదంటే మనము వీ విల్ డిస్కస్ అబౌట్ ద సిటీస్. ఓకే, చూడండి, ఇప్పుడు ఒక బిజినెస్ జరగాలి, ఓకే, వ్యాపారం జరగాలి అంటే వసతులు ఉండాలి కదా, రైట్. ఫెసిలిటీస్ ఉండాలి కదా. ఫెసిలిటీస్ అంటే ఏముండాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే పండించిన పంట వస్తువులు నగరానికి రావాలి, నగరంలో నిల్వగా ఉండాలి, ఈ నగరానికి వచ్చిన వస్తువులు అమ్మాలి, రైట్. అంటే ఇంకొక పర్సన్ కూడా వచ్చి నగరానికి రావాలి, ఈ నగరంలో ఈ వస్తువులు కొనుక్కోవాలి, మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. అంటే రోడ్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, నిల్వ స్టోరేజ్ సిస్టమ్ ఉండాలి. ఓకే, మినిమం ఫెసిలిటీస్ అనేది ఉండాలి. ఆ రోజుల్లోనే చాలా ఫెసిలిటీస్ ఉండేది. ఆ నగరాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో అది సిటీస్ తోటి స్టార్ట్ చేద్దాము, రైట్. సిటీస్ అప్పుడు శతవాహన పీరియడ్లో సిటీస్ని ఏమని పిలిచేవారంటే నిగమ సభాస్. చూడండి, నిగమ సభాస్, రైట్. నిగమ సభాస్ అంటే ఏంటిది, సిటీస్, రైట్. సిటీస్ని ఏమని పిలిచేవారు, నిగమ సభాస్. ఓకే, చూడండి, మనము ఇన్ని రోజులు అంతా ఏదన్నా ప్రతిదానికి ఒక బేస్ అనేది నేర్చుకుంటున్నాం, ఒక బేస్ తోటే నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ నిగమ సభాస్కి ఏమైనా రెఫరెన్స్ ఉందా, ఏమైనా బేస్ ఉందా ఈ నిగమ సభాస్ కంటే? ఎస్, ఒక రెఫరెన్స్ ఉంది. అది మనకు ఒక శాసనం చెప్తుంది. ఆ శాసనమే ఏంటిదంటే నిగమ సభాస్ గురించి ఏ శాసనం చెప్తుంది మనకి, భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. చూడండి, భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. భట్టిప్రోలు శాసనం మనకి చెప్తుంది. ఏమని చెప్తుంది, నిగమ సభ గురించి చెప్తుంది. ఓకే, భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ మనకి దేని గురించి చెప్తుంది, నిగమ సభాస్ గురించి చెప్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడనే మనకి ఇంకొక టాపిక్ గురించి వస్తుంది. సిటీస్ అనగానే అప్పుడు ఎక్కడ సిటీస్ ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ సిటీస్ ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతంలో ఏం సిటీస్ ఉన్నాయి, మహారాష్ట్ర ప్రాంతంలో ఏం సిటీస్ ఉన్నాయి, రైట్. కర్ణాటక ప్రాంతంలో ఏం సిటీస్ ఉన్నాయంటే చూద్దాము. చూడండి,
ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ తెలంగాణ. తెలంగాణ ఓకే. తెలంగాణలో సిటీస్ నిగమ సభాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కోటిలింగాల, రైట్, కోటిలింగాల. నెక్స్ట్ ధూళికట్ట, కోటిలింగాల, ధూళికట్ట, ఎల్లేశ్వరం, ఓకే. నెక్స్ట్ కొండాపూర్, ఓకే. ఈ కోటిలింగాలు ఎక్కడుంది మన తెలంగాణ ప్రాంతంలో? కరీంనగర్లో ఉంది. ధూళికట్ట ఎక్కడుంది? కరీంనగర్లో ఉంది. ఎల్లేశ్వరం ఎక్కడుంది? నల్గొండలో ఉంది. కొండాపూర్ ఎక్కడుంది? మెదక్ డిస్ట్రిక్ట్, ఓకే, మెదక్ డిస్ట్రిక్ట్. ఇవన్నీ ఓల్డ్ అనమాట, ఓకే. తెలంగాణ ప్రాంతంలో దీస్ ఆర్ ద సిటీస్, ఇవి నిగమ సభాస్, రైట్. నెక్స్ట్ మనము ఆంధ్రప్రదేశ్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఈ నిగమ సభస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే ధాన్య కటకం, చూడండి, ధాన్య కటకం, ఓకే, ధాన్య కటకం ఆంధ్రప్రదేశ్లో. ఇంకొకటి ఎక్కడ ఉందంటే విజయపురి, ధాన్య కటకం విజయపురి, ఓకే. ధాన్య కటకం తెలుసు కదా, అమరావతి, రైట్. విజయపురి ఎక్కడుంది? నాగార్జునకొండ, రైట్, నాగార్జునకొండ. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీస్. నెక్స్ట్ మనము మహారాష్ట్ర చూద్దాము. మహారాష్ట్ర, ఈ మహారాష్ట్రలో ఈ మన నిగమ సభస్ ఎక్కడ ఉన్నాయి అంటే గోవర్ధన, రైట్, అండ్ ఇంకొకటి సోపార, గోవర్ధన, సోపార, ప్రతిష్టానాపురం, ఇదే ప్రతిష్టానాపురం మనం ఏమని పిలుస్తాం? ఇంకొక వర్డ్ ఏముంది? పైథాన్. ప్రతిష్టానాపురంకి ఇంకొక వర్డ్ ఉంది కదా, ఇదే ప్రతిష్టానాపురాన్ని ఏమని పిలుస్తాం? పైథాన్, రైట్, ఓకే. నెక్స్ట్ కర్ణాటక, ఓకే. నెక్స్ట్ కర్ణాటక సిటీస్ ఏమున్నాయి? బ్రహ్మగిరి, ఓకే. కర్ణాటకలో ఏది నిగమ సభాస్ ఏమున్నాయి కర్ణాటకలో అంటే బ్రహ్మగిరి, ఓకే, బ్రహ్మగిరి, రైట్. సో మనకి నిగమ సభాస్ తెలుసుకున్నాము, బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక వర్డ్ వస్తుంది ఇక్కడ, చూడండి. మనకి ప్రతిదానికి ఒక్కొక్క హిస్టరీ అనేది ఒక్కొక్క స్పెషాలిటీ మనకి నేర్పిస్తుంది. అదే ఈ గహాపతీస్ అంటే ఏమంటాము? గహాపతీస్, చూడండి, గహాపతీస్ ఎవరు? ఈ గహాపతీస్ గహాపతీస్ అంటే ఎల్డర్స్, ఓకే, క్యాస్ట్ ఎల్డర్స్, ఓకే. అంటే ఏమంటాము? మత పెద్దలు, ఓకే. మత పెద్దలని గహాపతీస్ అని పిలుస్తారు, ఓకే. గహాపతీస్ అంటే ఎవరు? మత పెద్దలు, ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ మనము విలేజ్ కూడా నేర్చుకుందాం, ఓకే. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, ఓకే. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, రైట్.
ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో మనకి ఆల్రెడీ ఆఫీషియల్స్ గురించి నేర్చుకున్నాం కదా. టాప్ లెవెల్ ఆఫీషియల్స్ ఇన్ శతవాహన డైనాసిటీ వారు ఎవరు? గ్రామిక అండ్ గుమిక. ఓకే, గ్రామిక అండ్ గుమిక విలేజ్ ఆఫీషియల్స్ అనమాట వీరు. ఓకే, వీరి రోల్ ఏంటిదంటే విలేజ్ ఆఫీషియల్స్. వీరిది ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, అదే గుమికుల, చూడండి ఇట్లా రాస్తున్నాను, గుమికుల ఇన్ హిరాహదాగలి ఇన్స్క్రిప్షన్, ఇన్ హిరాహదాగలి ఇన్స్క్రిప్షన్. ఓకే, గుమికుల ఇన్ హిరాహదాగలి ఇన్స్క్రిప్షన్లో మనకి ఏం తెలుస్తుంది అబౌట్ గ్రామిక, గుమిక, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ ఇన్స్క్రిప్షన్లో మనకు తెలుస్తుంది అంటే చూడండి, అది మనకి హిరాహదాగలి ఇన్స్క్రిప్షన్లో క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఈ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఈ ఆర్మీ ఆఫీసర్స్ని రాజు ఏం చేసేవాడంటే గ్రామికగా అపాయింట్ చేసేవాడు. ఓకే, ఈ మన కింగ్స్ అనేది ఈ ఆర్మీ ఆఫీసర్స్ని గ్రామిక విలేజ్ ఆఫీసర్స్గా వాళ్ళని అపాయింట్ చేసినారు. వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు ఈ విలేజ్ ఆఫీసర్స్ వీరే రాను రాను ల్యాండ్ లార్డ్స్గా ఎదిగినారు. ఓకే, ఎట్లా చేసినారంటే కొంచెం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చేయడము. ఓకే, అండ్ వెట్టి కూడా చేయించుకునేవారు, చాలా ప్రజలని కొంచెం ఇబ్బంది పెట్టేవారు. మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో వెట్టి సిలబస్ ఉంది, అది శతవాహన నుంచే మనము నేర్చుకుంటున్నాము. వెట్టి చాకిరి అంటాం కదా, వెట్టి కూడా వీరు ప్రజలని ఇబ్బంది పెట్టి వెట్టి చేయించుకునే వాళ్ళు అనమాట. ఓకే, ఎస్పెషల్లీ మహిళల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈ ఆర్మీ ఆఫీసర్స్ అంటే గ్రామ ప్రాంతంలో చాలా ప్రజలు కొంచెం ఇబ్బందిగా ఉండేవారు అని మనకి చరిత్ర చెప్తుంది. ఓకే, నెక్స్ట్ సిటీస్ అయిపోయింది, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ శతవాహనాస్ కాలంలో ఏంటిదంటే చూడండి, ల్యాండ్ ట్యాక్స్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ల్యాండ్ ట్యాక్స్ గురించి నేర్చుకుందాము. ఈ ల్యాండ్ ట్యాక్స్ గురించి మనకి చాలా విషయాలు తెలుస్తుంది మన తెలంగాణ హిస్టరీ ద్వారా. ఈ ల్యాండ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యం కదా, 300-400 సంవత్సరాల సామ్రాజ్యం. ఇంతటి సామ్రాజ్యం నడవాలంటే ఆదాయం ఎక్కడిది? మెయిన్గా వచ్చే ఆదాయము ట్యాక్స్ రూపాన్నే. రాజు దగ్గర ఈ బనాగారం కానీ ఈ మన ట్రెజరీ అంటాం కదా, ట్రెజరీ నిండేది ఈ ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్సెసే వీరు ట్రెజరీ నింపేది. ఓకే, ఈ ట్యాక్సెస్ కూడా వీరు 1/6 పంట నుంచి వచ్చిన 1/6 శాతం వీరు ట్యాక్స్ రూపాన వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ట్యాక్స్ విధి విధానం ఏంటిది, ఆ ట్యాక్స్లో ఏమేం పేర్లు ఉన్నాయి, వారు ఎలా పాటించినారు, ఇవన్నీ మనము స్పష్టంగా పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాము. ఏంటిది అంటే ల్యాండ్ ట్యాక్స్. రెవెన్యూ అంటాం కదా, రెవెన్యూ సిస్టమ్, ల్యాండ్ ట్యాక్స్. ఓకే, ఈ ల్యాండ్ ట్యాక్స్ని మనము రెవెన్యూ సిస్టమ్ కూడా అంటాము, అట్లా రాసుకుందాం. రెవెన్యూ సిస్టమ్. ఓకే, ల్యాండ్ ట్యాక్స్ని మనము రెవెన్యూ సిస్టమ్ అని కూడా అంటాము. ఓకే, ఈ రెవెన్యూ సిస్టమ్ని మనము ఎట్లా స్టార్ట్ చేద్దామంటే ఇది 2 టైప్స్గా ఉంది. ఈ రెవెన్యూ సిస్టమ్ అనేది 2 టైప్స్ ఉంది. ఫస్ట్ టైప్ ఏమంటారంటే ట్యాక్స్ని, ల్యాండ్ ట్యాక్స్ని రాజభోగ
భోగ, రైట్. నెక్స్ట్ దేవమేయ, దేవమేయ, రైట్. రాజభోగ, దేవమేయ, రైట్. ఇట్లా మనము తెలుస్తుంది. ల్యాండ్ ట్యాక్స్ని వీరు రాజభోగ అండ్ దేవమేయ అని చెప్పేవారు. ఓకే, మనకి హిస్టరీలో మనము చాలా శాసనాలు నేర్చుకున్నాము. మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్ గౌతమిపుత్ర శతకర్ణి ఈ ట్యాక్సెస్ అని విధించినారు అని తెలుస్తుంది. ఓకే, ధర్మ అండ్ జస్టిస్ అంటే న్యాయపరంగా ప్రజల నుంచి ట్యాక్సెస్ అనేది వసూలు చేసినారు అని మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇంకా ఈ ట్యాక్సెస్ అనేది ఎలా వసూలు చేసుకున్నారంటే డ్యూటీస్ ఆన్ హైవేస్, ఓకే, హైవేస్. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ మైన్స్, తవ్వకాల దాని మీద కూడా ట్యాక్స్. తర్వాత పోర్ట్స్, తర్వాత ప్యాసేజెస్, తర్వాత ప్రొఫెషన్స్, ఇన్ని రూపాన ల్యాండే కాకుండా ఇన్ని కేటగిరీస్ మీద కూడా వాళ్ళు మంచిగా ట్యాక్స్ వసూలు చేసుకునేవారు అనమాట, రైట్. ఇంకొకటి ఈ ప్రొఫెషన్ ట్యాక్స్ చూడండి. ప్రొఫెషన్ ట్యాక్స్ని వాళ్ళు ఒక పేరు ఇచ్చినారు. ఆ పేరు ఏంటిదంటే కారుకారా. ప్రొఫెషనల్ ట్యాక్స్ని ఏమని పిలిచేవారు అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ కారుకారా, రైట్. ప్రొఫెషనల్ ట్యాక్స్ని శతవాహన డైనాసిటీలో ఏమని పిలిచేవారంటే కారుకారా, రైట్. మరి వాళ్ళు ఏదైనా సందర్భాన ప్రజలు టైంకి ట్యాక్స్ కట్టకపోయినా వాళ్ళు ఇంకా పెనాల్టీస్ కూడా వేసేవారు, రైట్. పెనాల్టీస్ కూడా వేసేవారు. ఇంకా అదే కాకుండా ట్యాక్స్ ఏ రూపాన వాళ్ళు తీసుకునేది క్యాష్ రూపానే, ఓకే, క్యాషే ఇచ్చేవారు. మనకి ఇట్లా బాటా సిస్టమ్ కాకుండా పంట తీసుకునే వాళ్ళు కాదు. ట్యాక్స్ అనేది క్యాష్ రూపానే వాళ్ళు తీసుకునేవారు. ఇంకొకటి ఈ బ్రాహ్మణ్స్ అండ్ మత పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు ట్యాక్స్ ఎక్సెప్షన్ కిందికి వచ్చేవాళ్ళు అనమాట. బ్రాహ్మణ్స్, రైట్, దే యూస్ టు కమ్ అండ్ గెట్ ఎక్సెప్షన్ ఫ్రమ్ ఆల్ ట్యాక్సెస్. Get exemption from all taxes, ఓకే. అండ్ మనకు ఆల్రెడీ తెలుసుకున్నాము బుద్ధిస్ట్ మాంగ్స్ని వాళ్ళు చూసుకునేవారు మన ఆఫీషియల్స్లా, ఓకేనా. సో ల్యాండ్ ట్యాక్స్ గురించి నేర్చుకున్నాము, అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకున్నాము, సిటీస్ గురించి బాగా నేర్చుకున్నాము, రైట్. సో ఒక్కసారి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనేది ఒక్కసారి చూసుకుందాము, రైట్. చూడండి, రాజకం కేట అనేది దేనికి సంబంధించింది? ఓకే, ఎవరు చూసుకునేవారు అంటే కింగే డైరెక్ట్గా చూసుకునేవారు. ఫ్యూడేటరీస్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాన ఫ్యూడేటరీస్ ఎవరు ఉన్నారంటే చుటూస్, కారూస్, ఇక్ష్వాకుస్, మహారథీస్, మహాభోజాస్ అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ బార్డర్ ఏరియా కంట్రోల్ ఆఫ్ ఆర్మీ వీరి కింద ఉండేది. అహారాస్ అంటే ప్రావిన్సెస్. ఓకే, అహారాస్ అంటే ప్రావిన్సెస్. ఇలా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ సిటీస్ కింద మనము నిగమ సభాస్ అంటాము. ఇది మనకి పట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో ఏమేమి సిటీస్ ఉన్నాయి? నిగమ సభాస్ అంటే కోటిలింగాల, ధూళికట్ట, ఎల్లేశ్వరం, కొండాపూర్. ఆంధ్రప్రదేశ్ ధాన్యకటకం, విజయపురి.
మహారాష్ట్ర గోవర్ధన సోపార ప్రతిష్టానాపురం ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ పైథాన్. కర్ణాటకల బ్రహ్మగిరి. ఓకే, మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ దేని గురించి అని అడుగుతారు. అది నిగమ సభస్ అని మనము సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్. నెక్స్ట్ క్యాస్ట్ సతవాహన కింగ్డంలో క్యాస్ట్ మత పెద్దల్ని ఏమని పిలిచేవారు అంటే గహాపతీస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వెట్టి శతవాహన కాలంలో వెట్టి స్టార్ట్ అయిందా, వెట్టి అనేది ఉందా అంటే ఉన్నది. ఓకే, ఇట్లా మనం నేర్చుకోవాలి. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ట్యాక్స్ని ఏమని పిలిచేవారంటే రాజభోగ దేవమేయ. ఓకే, దేని మీద వీళ్ళు ట్యాక్స్ వేసేవారు అంటే మైన్స్ మీద, పోర్ట్స్ మీద, ఏమైనా రోడ్స్ మీద, హైవేస్ మీద, ఏదైనా ప్యాసేజెస్ మీద, లేదా ప్రొఫెషన్స్ ట్యాక్స్. ఓకే, వీళ్ళ మీద ట్యాక్స్ ఉండేది. ఈ ప్రొఫెషన్ ట్యాక్స్ని కారు కర అని పిలిచేవారు. బ్రాహ్మిన్స్కి ఎటువంటి ట్యాక్స్ ఉండేది కాదు, బ్రాహ్మిన్స్కి మత పెద్దలకి. ఓకే, సో ఇవన్నీ నేర్చుకున్నాము ఫ్రెండ్స్. ఈరోజు మనము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనము ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మనం ఇంకా మూమెంట్ కూడా మూమెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఈ 1-2 డేస్లో ఈ శతవాహనాస్ అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు ఇష్వాకుస్ వస్తారు. అట్లా లాస్ట్గా నిజాం వరకు చాలా హిస్టరీ ఉంది. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపాన్ని అడగండి, మేము రిప్లై ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.